వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎప్పుడు చూడు హరీష్ శంకర్ పై తనపై వచ్చే వార్తలను తిప్పుకొట్టేవాడు. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ ను పక్కకు పెట్టేసి రవితేజతో సినిమా వస్తున్నాడని న్యూస్ వచ్చినప్పుడల్లా కౌంటర్ ఇచ్చాడు హరీష్ శంకర్. కానీ ఈసారి మాత్రం పుకార్లను నిజం చేశాడు హరీష్. ముచ్చటగా మూడోసారి మాస్ మహారాజాతో సినిమా అనౌన్స్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈసారి మాస్ యూనియన్ ఇంకా స్పైసీగా ఉంటుంది. త్వరలో ఇతర వివరాలు తెలియజేస్తాం అని యూనిట్ పేర్కొంది. షాక్ సినిమాతో హరీష్ శంకర్ ని దర్శకుడిగా పరిచయం చేసిన రవితేజ ఆ తర్వాత మిరపకాయ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అలాగే ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఈ క్రేజీ కాంబో సెట్ అవడంతో అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటని అర్థం కాకుండా పోయింది. గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పవన్ హరీష్ శంకర్ కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ ఇంతవరకు సగం పార్ట్ కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం పవన్ ఏపీ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అందుకే హరీష్ శంకర్ ఈ సినిమాను పక్కకు పెట్టి రవితేజతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడనే చెప్పాలి. మరి ఉస్తాద్ను పూర్తిగా పక్కకు పెట్టేశాడా, లేదంటే రవితేజ సినిమా అయిపోయిన తరువాత కంప్లీట్ చేస్తాడా అనేది చూడాలి.